ప్రొద్దుటూరు రూరల్ పిఎస్ పరిధిలోని లింగాపురం ఎస్టీ కాలనీలో మొన్నటి దినము మధ్యాహ్నము 11-2 మధ్య ఒక ఇద్దరు దంపతులు అంటే ఆల్మోస్ట్ అంటే ఒకరు వివాహిత లేడీ, ఒకరు అన్మ్యారీడ్ పర్సన్. ఆ అన్మ్యారీడ్ పర్సన్ పేరు రంగస్వామి, 21 ఇయర్స్ ఉంటాయి. లేడీ పేరు వచ్చి ప్రమీల, ఆమెకు 35 ఇయర్స్ ఉంటాయి. ఆమె మ్యారీడ్ పర్సన్, ఆమెకు 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇద్దరు పిల్లలు వచ్చి 12 ఏళ్ళ ఒక అబ్బాయి, ఇంకో అబ్బాయి వచ్చి 7 ఇయర్స్ అబ్బాయి, 2 మగ పిల్లలే. వాళ్ళతో వచ్చి 1.5 మంత్ కిందట అక్కడ రెంట్కు తీసుకొని ఒక 2000 రూపీస్ ఒక చిన్న షెడ్ రూమ్, అది ఆ రూమ్లో రెంట్కుంటూ ఆమె పగలు పనులకు పోతూ ఉంటుంది. ఆ అబ్బాయి తన ఇంట్లో కూడా తన వాళ్ళకు కూడా తెలియకోకుండా అక్కడ రాయలసీమ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో బీపీడీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి కాలేజీకి పోతూ లీజర్ టైంలో ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా తన ఇంటికి వచ్చి ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. రాత్రులు కూడా హాస్టల్లో ఉంటూ తెలియకోకుండా వచ్చి ఇక్కడ ఆమెతో కలిసి ఉండడం, ఈ విధంగా సహజీవనం చేస్తూ ఉండి మొన్న 11-2 మధ్య మధ్యాహ్నము 11 గంటల సమయంలో పిల్లలిద్దరు బయట ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఇంట్లో చిన్నపాటి ఘర్షణ పడతారు. ఎందుకు దేని గురించి గొడవ పడ్డారో తెలియదు, కానీ అరౌండ్ 2 PM ఆ టైంలో మధ్యాహ్నం ఆ ఇద్దరు పిల్లలు డోర్ కొడితే డోర్ తీయకపోతే ఆ పిల్లలు పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయిని భుజాల మీదకి ఎక్కించుకొని వాకిలికి పైన గ్యాప్ ఉంటుంది, కొద్ది గ్యాప్, ఆ గ్యాప్లో ఉండి చూస్తే వాళ్ళ మదరు సూసైడ్ హ్యాంగింగ్ చేసుకున్నట్టు ఏలబడిపోయినట్లు, ఆ పక్కనే అతను కూడా ఉన్నట్లు చనిపోయినట్లు చూసి భయపడిపోయి కేకలు వేయడంతో ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి అదేవిధంగా చూసి లోపల చనిపోయినారని తెలుసుకొని, హ్యాంగింగ్ చేసుకొని చనిపోయినారని తెలుసుకొని వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. పోలీసులు కూడా బ్లూ కోల్డ్ పార్టీ అక్కడికి పోయి చూసి డోరు బ్రేక్ చేసి లోపల బోల్ట్ పెట్టుకోవడంతో డోర్ను కొద్ది బలంగా తోసి లోపల పోయి చూస్తే ఒక చీరకు ఇద్దరు హ్యాంగ్ చేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయినట్టు తెలిసింది. వెంటనే ఆ చుట్టుపక్కల ఇంట్లో ఉండే కొద్దిగా ఆధారాలు బట్టి ఆ అబ్బాయిని ట్రేస్ చేశాము. ఆ అబ్బాయికి సంబంధించిన వాళ్ళకు ఇన్ఫామ్ చేస్తే అబ్బాయికి సంబంధించిన వాళ్ళు లేట్ నైట్లో రావడం జరిగింది. ఆ అబ్బాయికి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి చూసి మా అబ్బాయి ఈ విధంగా ఈమెతో కలిసి ఉంటున్నాడు అని చెప్పి ఆశ్చర్యపోయారు. వాళ్ళు కూడా మా అబ్బాయి చదువుతున్నాడు అనుకున్నాము అని చెప్పి వాళ్ళు ఆ విధంగా చేయడం ఉంది. తర్వాత అబ్బాయి పేరెంట్ అంటే మా ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఒకటి 174 అంటే సస్పిషియస్ డెత్, సూసైడల్ డెత్ డ్యూ టు హ్యాంగింగ్ అని చెప్పి కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత ఇంక్వెస్ట్ కూడా కంప్లీట్ చేసి డెడ్ బాడీని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే అమ్మాయి ప్రమీల అంటే లేడీకి సంబంధించిన ఎవరు కూడా భర్త తరపున వాళ్ళు కానీ తల్లిదండ్రుల తరపున కానీ ఎవరు రాలేదు. రిపీటెడ్గా మేము కాల్ చేసి చెప్పినా కూడా, లోకల్ పోలీస్ ద్వారా ట్రై చేసినా కూడా, కవతాలం మండలం ఆమెది, ఉరుకుంద గ్రామానికి సంబంధించిన ఆమె. ఆ ఊర్లో కూడా వెకేట్ చేసినారు, వేరే చోట ఉన్నారంటే అమ్మాయి వాళ్ళ సిస్టర్ వాళ్ళకి చెప్పాము, అమ్మాయి భర్తకు చెప్పాము, బ్రదర్కి చెప్పాము, ఎవరికి చెప్పినా కూడా రెస్పాండ్ కాలేదు. ఇంకా డెడ్ బాడీ అట్లే ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసి మనం పిఎం షెడ్లో భద్రపరిచినాము. ఇంకా ఎవరు రాలేదు. ఈరోజు పిఎం చేసి ప్రొసీజర్ మేరకు హైయర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు దాంట్లో ఫైనలైజ్ చేస్తాము. కాకపోతే నిన్న మా ఎస్పీ గారి మళ్ళీ ఏఎస్పీ గారి ప్రొద్దుటూరు ఏఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ఆ ఇద్దరి పిల్లలను అబ్బాయి పెద్ద అబ్బాయి పేరు మృత్యుంజయ అలియాస్ ముత్తు, ఒక 12 ఇయర్స్, చిన్న అబ్బాయి ప్రకాష్ 7 ఇయర్స్, ఇద్దరిని కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపెట్టి ఒక లెటర్ ద్వారా అక్కడ నుండి సెంట్రల్ జైలు సమీపంలో, కడప సెంట్రల్ జైలు సమీపంలో ఉన్నటువంటి అమ్మఒడి పిల్లల అనాథ శరణానికి పంపించడం జరిగింది. అయితే హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది. నిన్న మేము అబ్బాయికి సంబంధించిన కొన్ని అవసరమైన వస్తువులు, తర్వాత బట్టలు కూడా ఇద్దరికి తీయించి పంపించడం జరిగింది. ఫర్దర్గా కూడా అబ్బాయిని
ఇద్దరు అబ్బాయిల గురించి సంబంధించి వెల్ఫేర్ కానీ ఇంకా చదువు విషయంలో కానీ మేము శ్రద్ధ తీసుకుంటాం. అప్పుడప్పుడు విజిట్ చేస్తుంటాము. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏమైనా ఉంటే ఇంకా మా పరిధిలో ఉంటే మేము చేస్తాము. మా దృక్పథంతో చేయాల్సినట్టు కూడా చేస్తాము. ఆ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా కన్సర్న్ వాళ్ళతో పిల్లల్ని చదివించడానికి కూడా ప్రయత్నం చేస్తాము. ఈ విధంగా ఈ పిల్లలు పట్టించుకోకపోవడం అనేది దారుణము. మేము మా ఎస్పీ సారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు మానవతా దృక్పథంతో ఇమ్మీడియట్గా పంపించి అడ్మిట్ చేయించడం జరిగింది. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.